సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పిల్లలు వయసుకు తగ్గట్లు పొడవు పెరగాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పిల్లలు పొడవవ్వాలంటే ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండాలి. అందుకు డి విటమిన్ దోహదం చేస్తుంది. ఇది ఎక్కువగా లభించే పాలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులను పిల్లల ఆహారంలో చేర్చాలి. రోజు ఉదయం పిల్లలు కొద్దిసేపు ఎండలో గడిపేలా చూడాలి. అలాగే ఎముకల్లో సాంద్రతను పెంచే బ్రోకలి, పాలకూర, క్యాబేజీలను కూడా తినిపించాలి. సి విటమిన్ పిల్లల పెరుగుదలకు తోడ్పడే హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణానికి తోడ్పడుతుంది. సి విటమిన్ ఎక్కువగా లభించే నారింజ, జామకాయలను పిల్లల చేత తినిపించాలి. అలాగే ఉసిరి, నిమ్మకాయ, టమాటాలను ఆహారంలో చేర్చాలి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఆరోగ్యంగా ఎదిగేందుకు ఏ విటమిన్ సహకరిస్తుంది. దీనికోసం క్యారెట్లు, బొప్పాయి, తాజా ఆకుకూరలు, పండ్లను పిల్లలకు తరచూ తినిపిస్తూ ఉండాలి. జంక్ ఫుడ్ వల్ల పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంచాలి. రోజు అరగంట చొప్పున వారానికి 4 రోజుల పాటు పిల్లల చేత తేలికపాటి వ్యాయామాలు చేయించాలి. ఆటలు ఆడించాలి. ప్రోటీన్లు, ఖనిజాలు, మినరల్స్తో కూడిన సమతులాహారాన్ని పిల్లలకు అందించాలి. ఈరోజు మనం పిల్లలు వయసుకు తగ్గట్లు పొడవు పెరగాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.